కాకి అదృష్టం. ఒక అడవిలో చెట్టు మీద కాకి ఒకటి ఒంటరిగా జీవిస్తూ ఉండేది. అది చాలా తెలివైనది అయినా మిగిలిన జంతువులు పక్షుల్లా కాకుండా నల్లగా ఉండడం వలన ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. అందంగా లేనన్న బాధతో అసలది బయటకు వెళ్లేదే కాదు. ఎప్పుడో ఒక్కోసారి మిగతా కాకులతో కలిసి అడవి మొత్తం తిరిగొచ్చేది. ఒకసారి అడవిలోని కొలనులో హాయిగా విహరిస్తున్న హంసను చూసిందా కాకి. దాని దగ్గరకు వెళ్ళి, తెల్లగా ఎంత అందంగా ఉన్నావు, నీ అంత సంతోషంగా మరే పక్షి ఉండదు. నేను ఉన్నాను ఎందుకు, చిచి అని తనను తాను తిట్టుకుంది. నేను అలాగే అనుకుని గర్వపడేదాన్ని. కానీ చిలకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. నేను ఒకే రంగులో ఉంటాను, కానీ ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఆ చిలక ఎంత బాగుంటుందో కదా అంది హంస బాధపడుతూ. ఆ వెంటనే కాకి చెట్టు మీద ఉన్న చిలుక దగ్గరకు ఎగురుకుంటూ వెళ్ళింది. హంస అన్న మాటలను చెప్పింది. అవును, హంస చెప్పినట్టు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. కాని నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది. నాకు 2 రంగులున్నాయి, నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్త అసూయిగా. వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి. అడవంతా తిరిగింది, కానీ దానికి నెమలి ఎక్కడా కనిపించలేదు. తెలిసిన వాళ్లను అడిగినా నెమలి జాడైతే దొరకలేదు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకసారి ఆ కాకి ఎగురుకుంటూ వెళ్తున్నప్పుడు జూలో నెమలి కనిపించింది. దాని దగ్గరకు వెళ్లి, పక్షులన్నింటిలో అందమంటే నీదే, అందరికీ నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ మరో 4 మాటలు చెప్పి పొగడ్తల్లో ముంచెత్తింది. కాకి చెప్పినదంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి, నా అందం వలనే ఇక్కడ బందీ అయ్యాను. అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్లకు భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది. చివరకు వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను. ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపిస్తుంది. ఇక్కడ దాదాపుగా అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు, ఒక్క మీ కాకుల్ని తప్ప. నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది దాదాపుగా కన్నీరు కారుస్తూ. జూలో బందీలుగా ఉన్న రకరకాల జంతువులు పక్షులను చూసింది. వెంటనే అక్కడి నుండి ఎగిరెళ్లిపోయింది. అప్పటినుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది కాకి. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం ఎప్పుడూ ఎవరితోనూ పోల్చుకోకుండా సంతోషంగా జీవించాలి. కుంటి గాడిద. కృష్ణాపురం అనే ఊర్లో ఓ బట్టల వ్యాపారి ఉండేవాడు. అతడి దగ్గర గాడిద ఒకటి ఉండేది. అతడు రోజు ఆ గాడిద మీద బట్టల మూటలను వేసుకుని వెళ్లి ఊరూరా తిరిగి అమ్మేవాడు. ఆ గాడిద కూడా ఎంత బరువునైనా మోసేది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడడం వలన లాభాలు బాగా వచ్చేవి. తన వ్యాపార అభివృద్ధికి సహకరిస్తున్న ఆ గాడిదంటే అతడికి చాలా ఇష్టం. అందుకనే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఓసారి వ్యాపారి పెద్ద మొత్తంలో బట్టల కొనుగోలు నిమిత్తం పొరుగు దేశం వెళ్లవలసిన పని పడింది. ఆ సమయంలో ఊరూరా తిరిగి బట్టలు అమ్మడానికి ఆ గాడిద బాగోగులు చూసేందుకు ఒక పనివాడిని నియమించాడు. దాని పూర్తి బాధ్యతలు అతనికి అప్పగించి పొరుగు దేశం వెళ్లిపోయాడు వ్యాపారి. కొంతకాలానికి తిరిగి వచ్చిన ఆ వ్యాపారి తన గాడిద కుంటుతూ నడవడం గమనించాడు. తను ఎంతో ఇష్టంగా చూసుకునే గాడిద అలా కుంటుతూ నడవడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. పనివాడిని అడిగినా ఆ విషయం గురించి తనకు ఏమీ తెలియదన్నాడు. తరువాత ఆ వ్యాపారి ఆ గాడిదను ఎంతో మంది వైద్యులకు చూపించాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. గాడిదను చూసిన ఏ వైద్యుడు అదెందుకలా కుంటుతుందో కారణం కనిపెట్టలేకపోయారు. అలా కొంతకాలం గడిచిన తరువాత ఆ ఊరికి ఓ సాధువు వచ్చాడు. మహాజ్ఞాని అయిన సాధువు తన గాడిద ఎందుకు కుంటుతుందో చెబుతాడని నమ్మిన ఆ వ్యాపారి అతడి వద్దకు గాడిదతో సహా వెళ్లాడు. విషయమంతా విన్న ఆ సాధువు, ఈ గాడిద ఆలనాపాలనా చూసుకునేవాడిని ఇక్కడికి తీసుకురండి అన్నాడు. వెంటనే వ్యాపారి అతడిని రప్పించాడు. పనివాడు వస్తుండగా చూసిన సాధువు, నాయనా, నీ గాడిదకి ఈ కుంటితనం ఏదో జబ్బు వల్ల వచ్చింది కాదు. అదిగో అతన్ని చూసావా?
అతను కుంటివాడు. రోజు తనతో ఉండే వ్యక్తిని ఇది అనుకరించడం వల్లనే ఆ కుంటితనం వచ్చింది అంటూ వివరించాడు. నిత్యం మనతో ఉండేవారి ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుంది. నీ గాడిద కుంటితనం మానాలంటే దాన్ని చూసుకునే వ్యక్తిని కూడా మార్చాల్సిందే అని తేల్చి చెప్పాడు సాధువు. అంతా విన్న వ్యాపారి వెంటనే పనివాడికి మరో బాధ్యత అప్పగించి ఆ గాడిదపై బట్టలు వేసుకుని ఇంటింటికి తిరుగుతూ తనే అమ్మసాగాడు. కొంతకాలానికి ఆ గాడిద యజమానిని అనుకరించి మామూలుగా నడవడం మొదలుపెట్టింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మన చుట్టూ ఉండేవారి ప్రభావం మనపై తప్పనిసరిగా పడుతుంది. జమీందారు గారి అబ్బాయి. అనగనగా ఒక ఊరిలో జమీందారు ఒకరు ఉండేవారు. ఆయన ఒక్కగానొక్క కొడుకు గోపి. గోపిని ఎంతో గారాభంగా పెంచడంతో అతనికి పెంకితనం అలవాటైంది. పైగా ఆకతాయిలతో స్నేహం చేసి చెడు అలవాట్లకు బానిస కూడా అయ్యాడు. దాంతో కొడుకును చూసి రోజూ బాధపడేవారు జమీందారు. వాడు ఎప్పుడు మారతాడా అని ఎదురు చూసేవారు. ఒకనాడు తన మిత్రుల సలహా మేరకు జమీందారు వెళ్లి ఒక సాధువుని కలిశారు. ఆ సాధువుకి తన కొడుకు చెడు అలవాట్ల గురించి అంతా పోసగుచ్చినట్లు వివరించారు. ఎలాగైనా వాడిని మార్చే బాధ్యతను ఆయనకు అప్పగించి గోపిని సాధువు దగ్గర వదిలి వెళ్లిపోయారు జమీందారు. సాధువు ఎన్ని మంచి విషయాలు చెప్పినా, రకరకాల నీతి కథలు చెప్పినా గోపిలో మార్పు అయితే రాలేదు. ఇక చెప్పి ప్రయోజనం లేదని అనుభవపూర్వకంగా వాడికి తెలియజెప్పాలని ఆయన భావించాడు. ఒకనాడు గోపిని తన వెంట తీసుకుని అడవిలో కొంత దూరం నడక కొనసాగించాడు సాధువు. కొంత దూరం వెళ్ళాక చిన్న చిన్న మొక్కలను చూపించి, గోపి, వీటిని పేకగలవా అన్నాడు. ఓ, అదెంత పని అని వెంటనే ఉత్సాహంగా ఆ మొక్కలను పీకి చూపించాడు. తరువాత ఇద్దరూ మరి కాస్త దూరం నడక కొనసాగించారు. అక్కడ కొంచెం పెరిగిన మొక్కను చూపించి, గోపి, ఈ మొక్కను తీసి చూపించు అన్నాడు సాధువు. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను అని కొంచెం కష్టపడి అది కూడా ఎలాగోలా పీకి చూపించాడు. మరి కాస్తంత ముందుకు నడిచాక పెద్ద చెట్టును చూపి, దానిని పెరికించి అన్నాడు సాధువు. గోపి ఆ చెట్టును భూమిలోంచి బయటకు లాగడానికి చాలాసేపు శ్రమపడ్డాడు. అది ఎంతకీ కొంచెమైనా కదలకపోవడంతో, నా వల్ల కాదు గురువుగారు అన్నాడు అలసిపోయి. దానికి సాధువు నవ్వి, చూసావా మరి, మన అలవాట్లు కూడా ఇలాగే పాతుకుపోయాక పీకలేము. లేతగా ఉన్నప్పుడే చెడ్డ అలవాట్లని వదిలేయాలి, మంచి అలవాట్లని నాటుకోవాలి, పెంచుకోవాలి అని ఉపదేశించాడు. ఆయన చెప్పిన మాటల్లోనే వాస్తవాన్ని గ్రహించిన గోపి తరువాత చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఊరిలోని అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు. కొడుకులో వచ్చిన మార్పుకు జమీందారు ఎంతగానో సంతోషించి సాధువుకు తగిన సత్కారం చేశారు. ఈ కథలో నీతి ఏమిటంటే, చెడు అలవాట్లను మొదట్లోనే వదిలిపెట్టాలి, లేకుంటే తరువాత చాలా ఇబ్బంది పడక తప్పదు. చిలుక స్వార్థం. అనగనగా ఒక అడవి. వసంతకాలం రావడంతో ఆ అడవి మరింత పచ్చగా దట్టంగా తయారైంది. ఒక చిలుక చాలా దూరం నుంచి ఎగురుకుంటూ వచ్చి ఒక పెద్ద చెట్టుపైన గూడును కట్టుకుంది. అది అడవంతా తిరిగి ఆహారాన్ని సంపాదించుకునేది. తీరిగ్గా తన గూటికి చేరి ఆ ఆహారాన్ని హాయిగా తినేది. తీరిక దొరికినప్పుడల్లా తన తీయనైన పలుకులతో ఆ చెట్టుతో ముచ్చట్లు పెడుతూ ఉండేది. రాను రాను చిలుక ఆ చెట్టు మంచి మిత్రులు అయిపోయారు. అలా కొంతకాలం గడిచిపోయింది. తరువాత ఆకురాలే కాలం రానే వచ్చింది. ఆ పెద్ద చెట్టు ఆకులన్నీ రాలి బోసిపోయి మోడులా తయారైంది. చిలుక ఆకులు రాలిపోయిన ఆ చెట్టును, పచ్చదనం కోల్పోయిన తన పరిసరాల్ని చూసి చాలా బాధపడింది. ఒకరోజు ఉదయం అక్కడి నుండి ఎగిరిపోయి మంచి పువ్వులు విరబూసి ఆహ్లాదకరంగా ఉండే చోటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. తన మిత్రురాలు చిలుక వెళ్లిపోతుండడం చూసిన పెద్ద చెట్టు, మిత్రమా, ఎక్కడికి వెళ్తున్నావు? నేను పచ్చగా ఉన్నప్పుడు నీకు చోటు కల్పించాను. ఇప్పుడు నేను అందవిహీనంగా కనిపించినంత మాత్రాన నన్ను విడిచి వెళ్తావా? మళ్లీ వసంతకాలం రాగానే నేను పచ్చగా అవుతాను కదా, ఉండిపో. మంచి మంచి కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడుపుదాం అని అన్నది.
అందుకు బదులుగా చిలుక, లేదు లేదు, నేనిక్కడ ఉండలేను. ఆకులు రాలని చెట్లు, ప్రకాశవంతమైన పరిసరాలు ఉండే చోటికి వెళ్ళాలనుకుంటున్నాను. నేను నీతో ఇక ఉండలేను అంది. ఆ చెట్టు ఎంత బ్రతిమాలినా వినకుండా చిలుక అక్కడి నుండి తుర్రుమని ఎగిరిపోయింది. తను అందవిహీనంగా తయారయ్యానన్న బాధ కంటే చిలుక వెళ్లిపోయిందన్న బాధతోనే ఆ పెద్ద చెట్టు మరింతగా కుంగిపోయింది. తరువాత మోడుబారిపోయి నేలరాలిపోయింది. ఆ తరువాత వచ్చిన వసంతకాలానికి చెట్లన్నీ పచ్చగా విరబూసినా ఆ అడవిలోని ఏ ఒక్క చెట్టు కూడా చిలుకను దరిచేరనీయలేదు. ఈ కథలో నీతి ఏమిటంటే, చెట్టు మిత్రుడిని వదిలి వెళ్లిపోయిన చిలుకలా కాకుండా కష్ట సుఖాలలో కూడా తోడుండేవాడే నిజమైన మిత్రుడు. అడవికి రాజైన కోతి. ఒక అడవిలో రకరకాల పక్షులు, జంతువులు నివసించేవి. అవన్నీ కలిసిమెలిసి ఉండేవి. ఏ చిన్న అవసరం వచ్చినా ఒకదానికి మరొకటి సాయపడేవి. అయితే చాలా కాలంగా వాటికి రాజు లేడు. తమకు ఒక నాయకుడు ఉంటే బావుంటుందని అవి భావించాయి. జంతువులు, పక్షులు ఒకరోజు రాజును ఎన్నుకోవడానికి సమావేశమయ్యాయి. ఎవరిని రాజుగా ఎన్నుకోవాలా అని చర్చలు జరపసాగాయి. ఎవరికి తోచిన సలహాలు వారివ్వడం మొదలుపెట్టారు. మన గొప్పతనమేంటో ప్రదర్శిద్దాం. అందరి మెప్పు పొందినవారే రాజు అన్నది జింక. జింక చెప్పినట్టు చేస్తే బాగుంటుంది అన్నది పక్షి. అందుకు అన్నీ సరేనని అంగీకరించడంతో పోటీ మొదలైంది. అలా చాలా జంతువులు, పక్షులు తమకేం వచ్చో దానిని ప్రదర్శించాయి. చివరికి ఒక కోతి ముందుకు వచ్చి తన వింత వింత చేష్టలతో నాట్యం చేసింది. ఆ నాట్యం చూసి అన్నీ పగలబడి నవ్వాయి. కోతి చేష్టలకు ముచ్చటపడ్డ జంతువులు, పక్షులు దాన్ని తమ రాజుగా ఎన్నుకున్నాయి. అయితే ఇదంతా నక్కకు నచ్చలేదు. రాజనేవాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. బుద్ధిలో, బలంలో అందరినీ మించిన వాడే ఉండాలి. అంతేకాని ఒక కోతి రాజుగా ఉండడమేంటి అని అనుకుంది. ఒకరోజు ఆ నక్క ఆహారం కోసం అడవిలో సంచరిస్తూ ఒకచోట వేటగాడు పనిన బోనును చూసింది. ఆ బోను మధ్యలో ఒక పెద్ద రొట్టె ముక్క ఉంది. చాలా ఆకలిగా ఉన్న ఆ జిత్తులుమారి నక్క ఆహారం జోలికి వెళ్లకుండా గబగబా కోతిరాజు దగ్గరకు పరిగెత్తింది. రాజా, ఈ సేవకుడు మీకు ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు. మీరు నా వెంట వస్తే చాలా రుచికరమైన ఆహారం దొరికే చోటు చూపిస్తాను అని చెప్పింది నక్క. రుచికరమైన ఆహారం అనగానే కోతికి నోరూరింది. వెంటనే సంతోషంగా నక్క వెంట వెళ్ళింది. నక్క కోతిని బోను దగ్గరకు తీసుకెళ్ళింది. దాని మధ్యలో ఉన్న రొట్టె ముక్కను చూపిస్తూ, ఇదిగో రాజా, ఈ రొట్టె ముక్క మీది. అందుకే నేను దీన్ని ముట్టుకోలేదు. వెళ్ళి ఆరగించండి అని వినయంగా అంది నక్క. వెనుక ముందు ఆలోచించకుండా కోతి ఒకే ఒక గెంతులో ముందుకు దూకింది. వెంటనే వేటగాడి బోనులో చిక్కుకుపోయింది. అమాయకత్వంతో బందీ అయిపోయిన కోతిరాజును అక్కడే వదిలి నవ్వుకుంటూ వెళ్లిపోయింది నక్క. ఈ కథలో నీతి ఏమిటంటే, నాయకుడికి కండబలం, బుద్ధిబలం చాలా అవసరం. గుర్రం పేడ వదిలింది. ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను ఒకనాడు తన కొడుకును తీసుకుని పట్నంలోనే బజారుకు వెళ్లాడు. తండ్రి కొడుకులు బజారంతా తిరిగినా వాళ్లకు నచ్చిన వస్తువేదీ కనిపించలేదు. చిట్ట చివరిగా వ్యాపారికి ఒక గుర్రం బాగా నచ్చింది. కొడుకు కూడా అంగీకరించడంతో వాళ్ళు ఆ గుర్రాన్ని కొన్నారు. దానిని తీసుకుని ఊరికి తిరిగి పయనమయ్యారు. గుర్రంతో పాటు కొంత దూరం నడిచేసరికి వాళ్లకి నీరసం వచ్చింది. దాంతో తండ్రి కొడుకులిద్దరూ గుర్రం ఎక్కి రాసాగారు. దారిలో ఒకడు వాళ్లను చూసి, ఆహా, గుర్రం ఎంత బావుంది. కాని పాపం అది పోతుల్లాంటి ఇద్దరు మనుషుల్ని మోయలేక బాధపడుతోంది అని అన్నాడు. ఆ మాటలు విన్న తండ్రి కొడుకులకు సిగ్గనిపించింది. కొడుకును గుర్రంపై కూర్చోబెట్టి తాను పక్కన నడవసాగాడు వ్యాపారి. అలా కొంత దూరం ప్రయాణం కొనసాగించిన తరువాత మరొక వ్యక్తి వీళ్లను చూసి, కొడుకెంత దుర్మార్గుడో, పెద్దాయన నడిచి వస్తుంటే తానేమో హాయిగా గుర్రంపై కూర్చున్నాడు, ఎంత సిగ్గుచేటు అనేసి వెళ్లిపోయాడు. వెంటనే కొడుకు క్రిందకి దిగి తండ్రిని గుర్రమెక్కించాడు.
అలా ఊరివైపు వస్తున్న వాళ్లను చూసిన మరొకరు, ముసలివాడెంత దుర్మార్గుడో, పాపం కొడుకుని ఎండలో నడిపిస్తూ తాను మాత్రం హాయిగా గుర్రంపై స్వారీ చేస్తున్నాడు అన్నాడు. వాడి మాటలకు సిగ్గుపడి తండ్రి కూడా గుర్రం దిగి నడవసాగాడు. వాళ్లకు ఈ గుర్రంతో చాలా అవమానం కలిగి ఎలాగైనా ఆ గుర్రాన్ని వదిలించుకుంటే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. అలా ముందుకు పోతుండగా వారొక నదిపై వంతెన దాటవలసి వచ్చింది. వంతెనపైకి రాగానే ఇద్దరూ కలిసి గుర్రాన్ని నదిలోకి తోసేశారు. అది నదిలో కొట్టుకుపోతుంటే హమ్మయ్యా, ఈ గుర్రం పేడ వదిలింది అనుకున్నారు. ఆ తరువాత ఇద్దరూ ఆనందంగా ఇంటివైపు నడక కొనసాగించారు. వారికి గుర్రాన్ని దూరం చేసుకుని చాలా నష్టపోయామనే ఆలోచనే లేదు. ఈ కథలో నీతి ఏమిటంటే, ఒక్కోసారి ఎదుటివారి మాటలు మనకు నష్టాన్నే కలిగిస్తాయి. మంచి చిలుక, దొంగ చిలుక. అనగనగా అడవిలో నది ఒడ్డునే ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద 2 చిలుక పిల్లలు నివసిస్తూ ఉండేవి. అవి రోజంతా ఆహారం కోసం అడవిలో తిరుగుతూ ఉండేవి. ఒకనాడు అవి ఆహారం కోసం సంచరిస్తూ అనుకోకుండా బోయవాడు పన్నిన వలలో చిక్కుకుపోయాయి. ఆ తరువాత ఆ చిలుక పిల్లలను బోయవాడు ఒకటి సాధువుకు, మరొకటి దొంగకు విక్రయించాడు. ఆ సాధువు దానికి మంచి చిలుక అని పేరు పెట్టాడు. నదీ తీరంలోని తన ఆశ్రమంలో దానిని పెంచుతూ మంచి మాటలు, మంచి ప్రవర్తన నేర్పసాగాడు. దొంగ తన చిలుక పిల్లకు దొంగ చిలుక అని పేరు పెట్టాడు. దానిని పంజరంలో బంధించి దాని బాగోగులు చూడసాగాడు. మంచి చిలుక సాధువు ఆశ్రమంలో మంచి సంస్కారాన్ని నేర్చుకుంది. సాత్విక ఆహారాన్ని తిని అతిథుల్ని గౌరవించే పద్ధతుల్ని గమనించి మంచి స్వభావాన్ని అలవర్చుకుని ఇంటికి వచ్చిన వారందరికీ తన మంచి మాటలతో సంతోషపెడుతూ అలరించేది. దొంగ చిలుక దొంగోడి ఇంట్లో మాట్లాడే దుష్టవాక్యాల్ని వినడం వల్ల రోజురోజుకి దుష్ట సంస్కారాన్ని పొంది వాడి ఇంటికి వచ్చే వారందరితో పరుషమైన మాటలు మాట్లాడుతూ ఇతరులు సహించలేని పనులు చేస్తూ ఉండేది. ఇలా 2 చిలుకలు తమ పరిసరాల పరిశీలనను బట్టి, తమను పెంచి పోషిస్తున్న వారి స్వభావ సంస్కారాలను బట్టి ఆయా దృక్పథాలను పొందాయి. కొంతకాలానికి పంజరం నుంచి తప్పించుకుని దొంగ చిలుక, సాధువు స్వేచ్ఛగా వదిలివేయడంతో మంచి చిలుక 2 అడవిలోకి వేరే వేరే చోటుకు చేరిపోయాయి. మంచి చిలుక మామిడి చెట్టు మీద, చెడు చిలుక మర్రి చెట్టు మీద గూడు ఏర్పాటు చేసుకుని ఉండసాగాయి. ఒకసారి బాటసారి ఒకరు ఆ దారిన వెళ్తూ ఎండకి అలసిపోయి దొంగ చిలుక ఉంటున్న మర్రి చెట్టు కింద నడుం వాల్చాడు. అతనిని చూడగానే అది ఇతర పక్షులతో, వాడెవడో మనిషి ఇక్కడికి వచ్చాడు, వాడి శరీరాన్ని పొడిచి హింసిద్దాం రండి అంటూ ఇరుగు పొరుగు పక్షులన్నింటినీ తీసుకువచ్చింది. దీంతో బాటసారి వాటి ధోరణిని కనిపెట్టి భయపడి అక్కడి నుండి పారిపోయాడు. తరువాత మంచి చిలుక ఉంటున్న మామిడి చెట్టు క్రిందకు వచ్చాడు. ఆ చిలుక బాటసారిని గమనించి ఇతర పక్షులతో, ఎవరో అతిథి వేసవి తాపానికి కలిసిపోయి విశ్రాంతి కోసం మన చెట్టు క్రిందకు వచ్చాడు. స్వాగతం పలికి పండ్లను తీసుకెళ్లి ఆయనకు ఆహారంగా పెడదాం అని పురమాయించింది. అది విని బాటసారి సంతోషపడ్డాడు. అలాగే ఆశ్చర్యపోయాడు. అచ్చం ఈ చిలుకలానే ఉన్న దొంగ చిలుక ప్రవర్తన గురించి దీనికి వివరించాడు. ఈ చిలుక ద్వారా జరిగిన విషయమంతా తెలుసుకున్నాడు. తరువాత ఆ బాటసారి వెంట వెళ్లి తన తమ్ముడి చిలుకను కలుసుకుందా మంచి చిలుక. ఈ కథలో నీతి ఏమిటంటే, మంచి స్నేహం వల్ల మంచి ప్రవర్తన అలవడుతుంది.